హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు మార్చి 31 అండి, అంటే ఈ నెలలో ఇదే చివరి రోజు అన్నమాట. ఈరోజు మనకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే నిన్న రెడ్ సార్ లైవ్ చేశారు కదా, ఆయన దాంట్లో ఏమైనా అప్డేట్స్ లాంటివి ఏమైనా చెప్పారా అనేది మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు మనకి దాదాపు ఎన్ని రోజులు బట్టి అప్డేట్స్ రావట్లేదు, అలాగే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేస్లో ఉన్న విక్టరీ డాష్లో ఉన్న వేరే బిజినెస్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చా, చేసుకుంటే మన ఐడికి ఏమైనా ప్రమాదమా, ఇవన్నీ కూడా మాట్లాడదాం డీటెయిల్గా. ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ అయితే కన్ఫ్యూజ్లో ఉన్నారు, చాలామంది వేరే చేసుకుంటే ఏదో ఇబ్బంది అవుద్దన్న భయంతో కూడా ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు కవర్ చేస్తాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. చాలామంది లైక్ చేయట్లేదు ఈ మధ్య. లైక్ చేయండి, లైక్ వల్ల మీకు ఏం డబ్బులు ఏం పోవన్నమాట. ఓకే, ఫ్రీగా లైక్ చేయొచ్చు. అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ యొక్క వీడియోలో ఆయన చెప్పింది ఏంటంటే యాక్షన్ టు ఇంపాక్ట్, అంటే మనం ఏదైనా ఒక చర్య చేస్తే దాని తగ్గ ఇంపాక్ట్ అనేది జరుగుద్ది అనేది దీనికి అర్థం అన్నమాట. అంటే చర్యకు ప్రతిచర్య మనకు తెలిసిందే కదా, మనం ఒక పని చేస్తే దానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది. ఈ విధంగా పెట్టిన దాంట్లో ఆయన చెప్పిన మెయిన్ పాయింట్స్ నేను చెప్తున్నాను, అన్నీ చెప్పట్లేదు. ముందుగా వచ్చేసి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన యాష్ గారు ఎటువంటి పని చేస్తున్నారు, అంటే బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఇప్పటిదాకా ఎటువంటి టైం లైన్ కానీ డేట్ కానీ చెప్పలేదు. వాటి గురించి నాకు ఎటువంటిది కూడా ఇప్పటికీ తెలియదు అన్నట్టుగా ఇక్కడ రెడ్ రెఫరెన్స్ సార్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ షాట్లో సహా పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి మన యాష్ గారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏం పని చేస్తున్నాడు, ఏంటి కథ ఏంటి అనేది ఎవరికి కూడా తెలీదు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయన ఎటువంటి టైం లైన్స్ డేట్లు అనేవి కూడా మనకేం చెప్పలే యాష్ గారు. కాబట్టి ప్రస్తుతానికి నాకు వాటి గురించి ఏమీ తెలియదు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ అయితే చెప్పారన్నమాట. అలాగే కేవలం నేను నా సొంతంగా మాత్రమే ఎంగేజ్డ్గా ఉన్నాను. ఎంగేజ్డ్గా అంటే అన్నిటికీ రెడీగా, అంటే ఏదైనా వస్తే దాన్ని చెప్పేలాగా అన్నిటికీ నేను సిద్ధంగా ఉన్నాను తప్ప ప్రజెంట్ అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది యాష్ గారి నుంచి ఇంకా రాలేదు అన్నట్టుగా చెప్తున్నాను అనమాట. అలాగే ఒకటి మాత్రం చెప్పగలను, ఏ బిజినెస్ అయినా సరే సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం ఒక పాజిటివ్ మూమెంట్తో అన్నిటినీ సజావుగా జరిగేలాగా చూసుకోవాలి. అలాగే ప్రతి దాంట్లో కూడా మనం ఎటువంటిది ఇంప్లిమెంట్ చేస్తున్నామనే దానిపైన అటు మనకి అవతల నుంచి బెనిఫిట్ వస్తుంది. అంటే మనం ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు మనం దాంట్లో ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, అంటే ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తున్నాం అనే దానిపైనే మన యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, బేసిక్గా రెడ్ గారు ఎప్పుడు బిజినెస్ల గురించి, బిజినెస్ ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో ఇవన్నీ చెప్తారు. మరి ఆయన ఏం చేస్తున్నాడు అనేది ఇప్పుడు దాకా ఎవరికి తెలియదు అన్నమాట. అంటే ఇప్పుడు మన క్రిస్ జాన్సన్ ఉన్నారనుకోండి, ఆయన ఒక బస్సు తోలడం మనం చాలాసార్లు చూస్తాం. ఆయన డ్రైవర్ అనుకుంటున్నా, బేసిక్గా డ్రైవర్ కాదు. నాకు ఏదైనా బిజినెస్ ఉందంటే వాళ్ళు బిజినెస్ చూపించాలి కదా, ఎందుకంటే వాళ్ళు ఏదో దేశంలో ఉంటారు, మనం ఎక్కడ ఉన్నాం, పలానా నా క్యాడర్ ఇది, నేను ఎంత చదువుకున్నాను, నాది వర్క్ ఇదని చెప్పి ఎవరు చెప్పట్లేదండి. బేసిక్గా ఎల్సీ మెంబర్స్ అందరూ ఎవరు ఎందుకు చెప్పట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు బేసిక్గా. మరి వాళ్ళు ఈ ఎంఎల్ఎం కాన్సెప్ట్ లాంటివి చేస్తారా, గతంలో ఎలాంటివి చేశారా, లేకపోతే అసలు ఏంటి, వీళ్ళకంటూ ఒక షాప్ కానీ లేకపోతే ఒక జాబ్ కానీ ఉందా లేదా అనేది ప్రజెంట్ ఉన్న క్వశ్చన్ మార్క్ మాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నాకు షాప్ ఉంది చిన్నది, దాంట్లో నార్మల్ మిషన్స్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్లు కానీ నార్మల్ స్టిచ్చింగ్ మిషన్స్ అన్నీ కూడా సర్వీసు సేల్స్ అన్నీ కూడా చేస్తాం. నేను చాలాసార్లు చూపించాను, చెప్పాను. బట్ మన వాళ్ళు చెప్పట్లే. మన లీడర్స్లో కూడా చాలామంది అసలు ఏం పని చేస్తున్నా కూడా ఎవరికి తెలియదు అన్నమాట. కేవలం ఏంటంటే అప్డేట్స్ అంటారు, కానీ ముందుగా పర్సనల్గా మనం ఒకరితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు పలానా నా పేరు ఇది, నేను అది చేస్తున్నానని చెప్పడం అనేది ముఖ్యం అండి. అప్పుడే మనకి వాళ్ళ మీద ఎక్కువగా నమ్మకం కుదురుద్ది. ఎందుకంటే నేను ఇప్పుడు నమ్మకం కుదరడానికే నేను అన్నీ కూడా మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్గా నా గురించి చాలా వరకు చెప్పాను. ఓకే, కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది అయితే ఎవరికి తెలీదు, బేసిక్గా ఇప్పుడు దాకా తెలియదు. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఏం చేస్తున్నారు, ఈ రెడ్ గారు కానీ క్రిస్ గారు కానీ వాళ్ళ యొక్క జాబ్స్ ఏంటంటే మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో విక్టరీ విత్ యాష్ సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి నవంబర్ 1 నుంచి అందరికీ వచ్చింది. అంటే మనకి బేసిక్గా చెప్పాలంటే అక్టోబర్ 25 నుంచి వచ్చింది అనుకోండి, కానీ దాంట్లో లింక్స్ పనిచేయడం, రిజిస్ట్రేషన్ అవ్వడం మాత్రం నవంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇప్పటికీ 5 నెలలు పూర్తి చేసుకుంది. ఒక రోజు 2 రోజులు కాదు, 5 నెలలు, అంటే 150 రోజులు పూర్తయిందన్నమాట. ఈ 150 రోజుల్లో కూడా మనకి ఒక 4-5 పాపప్స్ లాంటివి అవి వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ డిసెంబర్ 17 లాస్ట్ పాపప్ అనేది విక్టరీ డాష్లో వచ్చిందన్నమాట. ఆ లెక్కలో మనం వేసుకున్నా సరే ఇప్పటికి 4 నెలలు, అంటే 120 రోజులు బట్టి ఎటువంటి అప్డేట్స్ విక్టరీ డాష్ నుంచి మనకి అఫీషియల్గా రాలేదు.
దాని తర్వాత ఆన్ పేస్ నుంచి కూడా మనం ఏమీ లేదనుకుంటే మళ్ళీ దాంట్లో కూడా పాపప్స్ పెట్టారు. దాంట్లో కూడా లాస్ట్ డిసెంబర్ 25లో లాస్ట్ పాపప్ వచ్చింది. దానికి సంబంధించిన కంటిన్యూషన్ అనేది కూడా యాష్ గారు అయితే చెప్పలేదు. అది కూడా జరిగి దాదాపు 120 రోజులైంది. ఇక్కడ మనకి దాదాపు ఇంకొక నెల అయితే 6 నెలలు పూర్తయిన, అంటే అర సంవత్సరం అనేది అయిపోయినట్టే మాట. మరి అంతకుముందు నుంచే మేము ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాము, మీకు ఇంకా టైం వేస్ట్ అవ్వదని దిలాన్ గారు వచ్చి ఒక వాయిస్లో చెప్పడం మనం గతంలో విన్నాం. అంటే ఇంకా మీరు వెయిట్ చేయాలంటే అలాంటిది అవసరం లేదు, అంతా రెడీగా ఉంది, యాష్ గారు తెచ్చేస్తున్నారు అయిపోద్దని ఆయన నోడితే ఆయన చెప్పాడు. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దిలాన్ గారి నుంచి ఎటువంటి అప్డేట్స్ రావట్లేదు. అప్డేట్స్ కాదు, ముందు ఆయన నోటి నుంచి వాయిస్ రావట్లేదు అన్నమాట. ఓకే, కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచేలాగా చేశారు మన బేసిక్. ఎందుకంటే మనకి మార్కెటింగ్ మీద పెట్టిన ఖర్చుని పొరట తయారు చేయడం మీద పెడుతుంటే బాగుండేది. అంటే మార్కెటింగ్ చేయడం మీద, బుజ్జి గలిఫే మీద యాడ్లు, దాంతో దుబాయ్ మెట్రో స్టేషన్లు, మొత్తం దుబాయ్లో మార్కెటింగ్ అన్నీ చేసే బదులు ప్రోడక్ట్కి తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రూపాయి ఎక్కువ ఇచ్చి మంచిగా ప్రోడక్ట్ తయారు చేపిస్తే బాగుండేదని చెప్పి నా ఫీలింగ్ మాట బేసిక్గా. అందుకే అప్పుడు ప్రోడక్ట్లో దమ్ముందనుకోండి అందరూ యాక్సెప్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే ఇలాంటి మార్కెటింగ్లు వీటి వల్లే మన కంపెనీది బయటికి వెళ్ళిందన్నమాట. బయటికి వెళ్ళడం వల్ల ఏంటంటే మనం అంటే పడిన వాళ్ళు కానీ, లేకపోతే కంపెనీ మీద అతిగా ఇచ్చేసుకున్న వాళ్ళు కానీ కంపెనీకి వెనక్కి నెట్టడానికి చూస్తారు. ఏ కంపెనీ అయినా సరే బేసిక్గా జరుగుద్ది. ఇక్కడ కూడా ఆ రకంగానే వీళ్ళు తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే మార్కెటింగ్ చేసి, అంటే ప్రోడక్ట్లో ఇది లేకుండా ప్రోడక్ట్ తయారు చేయకుండా మార్కెటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనమైతే ఇబ్బంది పడుతున్నాం. అలా కాకుండా సైలెంట్గా ప్రోడక్ట్ తెచ్చేసి కేవలం టెస్టింగ్ ఏదైనా మన ఫౌండర్స్ వరకు ఇచ్చుంటే సైలెంట్గా వెళ్ళిపోయేది. ప్రోడక్ట్ అనేది మంచిగా వచ్చిన తర్వాత వద్దన్నా సరే మనమే ప్రమోట్ చేస్తాం కదండి. ఇప్పుడు ఓ కనెక్ట్ అనేది మనకి బాగానే ఉంది, ఓ కనెక్ట్ వచ్చింది, మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. దాని తర్వాత చాలా మీటింగ్స్ కూడా అందులో కండక్ట్ చేసుకున్నాం. దాంట్లో డేటా ఎక్కువైపోయినా, ఛార్జింగ్ అయిపోతున్నా, ఫోన్ హీట్ ఎక్కిపోతున్నా, ఏం చేస్తున్నా సరే అది మన ప్రోడక్ట్ బాబు అన్నట్టుగా మనం ఫీల్ అయ్యాం కాబట్టి మనం ఆ రకంగా చేసాం. అదే కంటిన్యూగా చేసుంటే దానిలో ఎటువంటి బగ్స్ లేకుండా ఫిక్స్ చేసి దాన్ని ప్లేస్టోర్లోకి అప్లికేషన్ కింద పర్ఫెక్ట్గా తెచ్చుంటే బాగుండేది. అప్లికేషన్ తెచ్చారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఓ కనెక్ట్ అనేది అది అప్లికేషన్ అయితే కాదండి, అది వెబ్ అప్లికేషన్. దాని మీద నొక్కినప్పుడు మళ్ళీ మీకు ఆటోమేటిక్గా క్రోమ్లోకి వెళ్తుంది. ఎప్పుడు కూడా అప్లికేషన్ అనేది క్రోమ్లోకి వెళ్ళకూడదు అన్నమాట. క్రోమ్లోకి వెళ్ళకుండా ఇప్పుడు జూమ్ ఎలా ఓపెన్ అవుతుందో ఆ రకంగా ఓపెన్ అయితేనే అది పూర్తి అప్లికేషన్ వర్షన్ అని మనం అనుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈ అమౌంట్ లాగడము, ఫ్రాడ్ చేశారని చెప్పడము, ఎస్సీసీ కేసు అనేది మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ తిరగేయడము, ఎన్ని కంప్లైంట్స్ వల్ల మనం అనుకున్న స్థాయికి మనం వెళ్ళలేదు. ఇంకా మనం చాలా వరకు డౌన్ఫాల్ అయిపోయాం. ఓకే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ ఇప్పటికే మనకి దాదాపు ఈ ఆగస్ట్ నెల వస్తే 8 సంవత్సరాలు అయినట్టు కంపెనీ స్టార్ట్ అయ్యి. ఓకేనండి, ఆగస్టు, జూను, జూలై ఆ టైంలో అయితే కంపెనీ స్టార్ట్ అయింది. తక్కువ ఇంకో 3-4 నెలల్లో కంపెనీ మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల్లో గట్టిగా 1,00,000 మంది కూడా డబ్బులు తీసుకోవాలి. 1,00,000 మంది కాదు, 1000 మంది కూడా కంపెనీ నుంచి ₹1 కూడా తీసుకోవాలి. కేవలం ఒక 500 మందికి 600 మందికి అప్పట్లో క్రిప్టోలో మాత్రం విత్డ్రాలు వచ్చినాయి. దాని తర్వాత ఎవరికి కూడా విత్డ్రా రూపాయి కూడా రాలేదు. ఓకే, ఇక్కడ కంపెనీకి ప్రాబ్లం అంటే కంపెనీ లీగల్ పరంగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తుంది అంతే తప్ప ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో ఇబ్బంది పడింది కేవలం మనం మాత్రమే. ఎందుకంటే ఎక్కువ మంది అతిగా డిపెండ్ అయిపోయి పనులు మానుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ఆన్ పేస్లో ఉన్నారండి. నాకు కూడా పర్సనల్గా చాలామంది ఫోన్ చేశారు. చాలామంది చదువు మానుకొని కూడా దీని మీద డిపెండ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలామంది చేసిన జాబులు మానేసి మరి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా బేసిక్ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మీరందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, ముందుగా మీ పనులు మీరు చేసుకోండి. ఒకవేళ మీకు షాప్స్ ఉంటే వాటిని డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను కూడా దాదాపు ఆన్ బేస్లో జాయిన్ అయ్యి ఇప్పటికీ 4 సంవత్సరాల పైన అయింది. అయినా కూడా నేను ఎప్పుడు నా వర్క్ని మానుకోలేదు. నా షాపుకి నేను వెళ్తున్నాను. ఖాళీ టైంలో మీకు ఒక వీడియో చేస్తున్నాను. మార్నింగ్ టైమే నాకు ఖాళీ కుదురుద్ది కాబట్టి మ్యాక్సిమం వీడియో చేస్తున్నాను. దానివల్ల మీకు సబ్జెక్ట్ అనేది ఇస్తున్నాను. ఆ రకంగా మీరు కూడా చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా సరే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ అంటే 12 needles మిషన్స్ సర్వీస్ ఉన్నా, లేదా కొత్త మిషన్లు మీకు కావాలనుకున్నా సరే, అంటే కొత్త మిషన్లు మాత్రమేనండి, సెకండ్ హ్యాండ్లు అవి మేము ప్రిఫర్ చేయము. ఎందుకంటే ఇబ్బంది పడతారు కాబట్టి 12 needles మిషన్లు ఎవరికైనా కావాలనుకున్నా, లేదా 12 needles మిషన్లు సర్వీస్ కావాలనుకున్నా సరే మా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్ వచ్చేసి 7207806195. మిషన్లకు సంబంధించి మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే మిగతా సబ్జెక్ట్ అంతా మీకు నేను యూట్యూబ్లో చెప్తున్నా. అది కాక వన్ ఆపర్చునిటీ నేను చెప్పాను, వన్ ఆపర్చునిటీ వైరల్ పే ద్వారా ఇప్పటికి నేను ₹1,00,000 దాకా తీసుకోవడం జరిగిందన్నమాట 10 నెలల్లో ఎటువంటి పెట్టుబడి లేకుండా. ఓకే, అలాగే ఇంటర్లింక్ కూడా మంచిగా ముందుకు మూవ్ ఆన్ అవుతుంది. అలాగే పై కూడా గతంలో చేసాం, పై కూడా ఇప్పుడు దాకా ఎటువంటిది ఇబ్బంది పడలేదు. ప్రైస్ తగ్గింది తప్ప దానివల్ల అయితే ఎటువంటి నష్టం లేదు. ఓకే, ఇలాగ నేను చేసే ప్రతిదీ కూడా
ఎటువంటి నష్టం లేకుండా నేను నా వర్క్ నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నేను నాకున్న ఖాళీ సమయాలు కేటాయించి చేసుకుంటున్నాను. ఓకే, కాబట్టి దీంట్లో ఇలా చేసుకుంటే మన కంపెనీ మన ఐడి తీసేస్తుందంటే అలాంటిది ఏం జరగదండి. ఎందుకంటే హిందీ యూట్యూబర్ నగ్మా కానివ్వండి, దాని తర్వాత జాఫ్రీ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా వేలలో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఆన్ పేజ్ని గట్టిగా ప్రమోట్ చేసిన వాళ్ళు వాళ్ళే. ఎందుకంటే ఎంత వస్తుంది అంత వస్తుంది, ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పి గట్టిగా ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో వేరే కాన్సెప్ట్లు చేస్తున్నారు, పబ్లిక్గా వచ్చి చెప్తున్నారు అన్నమాట. అలా కాకుండా హరీష్ శర్మ అని వీళ్ళందరూ కూడా వేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ల చోటికి వెళ్ళిపోయారు. అంటే మార్కెటింగ్ చేశారు, దాని తర్వాత ఫిజికల్ మీటింగ్లు పెట్టారు, కలకత్తా మీటింగు, బెంగళూరు మీటింగ్, ఇలా మీటింగ్లు పెట్టిన వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు ఇదేం కొత్త కాదు వాళ్ళకి. అంటే ఆన్ పేస్ అనేది ఉండాలి, ఆన్ పేస్ లేకపోతే మేము లేవనే టైప్ కాదండి. వాళ్ళందరూ ఆల్రెడీ గతంలో ఎన్నో రకాల ఎంఎల్ఎం కాన్సెప్ట్లు చేశారు. ఆన్ పేస్ ఎలా చేస్తున్నారు ప్రమోట్, వాటిని అలాగే చేస్తారు. ఆన్ పేస్లో ఎలా ఫిజికల్ మీటింగ్లు పెట్టారో వాటిలో కూడా ఫిజికల్ మీటింగ్లు పెడతారు. అంతేగాని వాళ్ళు ఏదో మన కోసమే పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, కానీ అలాంటిదే ఉండదండి. ఓకే, లాస్ట్కి మిగిలేది మీరు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గనని. నేను అందుకే అప్పుడప్పుడు వీడియోలు చేస్తున్నాను. మీకు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఉందో దాన్ని మాత్రం నేను చెప్తున్నాను. ఏది కలపట్లేదు, దేన్ని లేదని చెప్పి దబాయించట్లేదు అన్నమాట. ఓకేనండి, కాబట్టి మీరు ఏ పని అయితే కుదిరితే ఆ పని చేసుకోండి. నేను చెప్పే ఫ్రీ కాన్సెప్ట్లు చేసుకోండి. వాటి వల్ల కూడా పెద్ద నష్టం అయితే లేదు, మీ పనులు చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా సరే ఇందాక చెప్పిన నెంబర్కి మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు ఫైనల్ డే మాట. మళ్ళీ ఈ రోజులో ఎవరైతే 1 lakh బిజినెస్ మినిమం చేపిస్తారో వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ ఆఫీసర్గా అవుతారు. చాలామంది ఇంకా ఆ కంపెనీ మీద నమ్మకం ఉండడం మంచిదే, కానీ అతి నమ్మకంతో ఉండి వర్క్ చేయడం మానేశారు. కోఆపరేటివ్ బ్యాంక్లో నేను జాయిన్ అయ్యి 1 year అయిపోయింది ఆల్రెడీ. కోఆపరేటివ్ బ్యాంక్లో నేను జాయిన్ అయ్యే సంవత్సరం అయిపోయింది. నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదన్నమాట. ఓకే, ఒక మంచి ఇంట్రెస్ట్ రేట్ అనేది 12.5%, ₹4 వడ్డీ ఇంట్రెస్ట్ రేటు మన ఇండియాలో ఎవరు కూడా ఇవ్వట్లే అంత. కేవలం ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ మాత్రం ఇస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల మీద కూడా అంతే. ఒకవేళ మీకు మిషన్ కావాలన్నా, కోఆపరేటివ్ బ్యాంక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలన్నా 7207806195 నెంబర్కి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి వాట్సాప్లో, నేనే మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనండి, వీడియోలు ఇంతే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంటర్లింక్లో ఎవరికైతే లాగౌట్ అయిపోయిందో మళ్ళీ లాగిన్ చేయలేకపోతున్నారు, ఎలా లాగిన్ అవ్వాలనేది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది రైట్ సైడ్ ఉంది ఫోటో, వాటి మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.